మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా? శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg మటన్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్‌న్నర స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్నంతా మిక్స్ చేసుకుని అరగంట పాటు నానపెట్టేసుకోండి. 1/2 kg దాకా రైస్ని అరగంట పాటు నానపెట్టుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, సన్నగా తరిపెట్టిన 2 ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత మనం ఒక పెద్ద గిన్నెలో 1 లీటర్ వాటర్, టేస్ట్కి తగినంత సాల్ట్, బిర్యానీ మసాలాలు, అలాగే కొద్దిగా పుదీనా, 1 నిమ్మకాయ రసం, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ అంతా దీంట్లోకి వేసుకొని 80% వరకు కుక్ చేసుకోండి. ఉడికించిన మటన్ అంతా కూడా బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనాని వేసుకొని తర్వాత ఉడకపెట్టుకున్న రైస్ అంతా దీని మీద వేసేసుకోండి. కొద్దిగా పసుపు నీళ్లు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా బిర్యానీ మసాలా, దీంట్లో కొత్తిమీర, పుదీనాను వేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో దమ్ పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ.